ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి సిట్ ముందుకు పోయికుంటూ నేను శుద్ధపూసను, నేనే సిట్ను ప్రశ్నిస్తా, సిట్ అంతా ఉట్టిదే, వీళ్ళు కాలయాపన కోసం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే సిట్ ముందు పోయి నేను చేసింది తప్పే, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలను వేడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అంటే భారతదేశంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంది. ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఒక చీడ పురుగు లెక్క 10 సంవత్సరాలు తెలంగాణ సంపదను దాచుకొని దాంతో కేటీఆర్కు బలిపెక్కి ఇవాళ నీచపు రాజకీయాలు కొడగట్టిండు. ఎప్పుడు మేమే అధికారం ఉండాలి, మాకెవరు అడ్డుండొద్దు, మాకు ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రభుత్వాన్ని తన చేతిలో తీసుకొని ప్రతిపక్షాల ఫోన్లు, వాళ్ళ నాయకుల ఫోన్లు, వాళ్ళ సొంతింటి వాళ్ళ బావ ఫోను, వాళ్ళ చెల్లె ఫోను, అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినటువంటి నీచుడు నీ పార్టీ మీదే నీకు నమ్మకం లేదు. అలాంటి విధాల అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు. మరి నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, 6 అడుగుల అజాన బావుడు హరీష్ రావు గారు ఇప్పటికైనా నీకు తలకాయలో దమాకుందో మరి మోకాళ్ళలో ఉందో, మొన్న సిట్టు పెంచినప్పుడు